కాదు, ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడ్ విజయాలను నమోదు చేస్తోంది. ఒకసారి మనం ఈ మున్సిపాలిటీల వ్యవహారం చూస్తే, కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న మున్సిపాలిటీలు చూస్తే సంగారెడ్డిలో కోహీర్ మున్సిపాలిటీ, ములుగు మున్సిపాలిటీ, ఖమ్మంలో ఇల్లందు మున్సిపాలిటీ, డోర్నకల్, మరిపేడ మున్సిపాలిటీలు, మహబూబ్నగర్, దేవరకద్ర మున్సిపాలిటీలు, అండ్ నల్గొండలో నందికొండ మున్సిపాలిటీ, చందూరు మున్సిపాలిటీ, హాలియా మున్సిపాలిటీ, చిట్యాల మున్సిపాలిటీ, ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో అశ్వారావుపేట మున్సిపాలిటీని, అలాగే ఇటు చూస్తే మంచిర్యాల కార్పొరేషన్ మంచిర్యాల జిల్లాలో చెన్నూరు మున్సిపాలిటీని, నిజామాబాద్లో బిచ్కుంద మున్సిపాలిటీని, కరీంనగర్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీని, చొప్పదండి మున్సిపాలిటీని, నాగర్ కర్నూలు మున్సిపాలిటీని, కొల్లాపూర్ కూడా, అండ్ మంతని మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా కాంగ్రెస్ విజయాలు ఇంకా కొన్ని చోట్ల చూస్తే మనం సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మున్సిపాలిటీని, ఖమ్మం జిల్లాలో మధిర మున్సిపాలిటీని, కామారెడ్డి మున్సిపాలిటీని, నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ మున్సిపాలిటీని, అండ్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీని, బాన్స్వాడ మున్సిపాలిటీని, నల్గొండ జిల్లాలో హుజూర్నగర్ మున్సిపాలిటీని, మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ మున్సిపాలిటీని, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మున్సిపాలిటీని, అండ్ సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట మున్సిపాలిటీని, సిద్దిపేట జిల్లాలో చేరియాల మున్సిపాలిటీని, కరీంనగర్ జిల్లాలో ధర్మపురి మున్సిపాలిటీని, సదాశివపేట మున్సిపాలిటీని,